నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. మనం ఈ రోజైతే లైవ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఉంటే ఒకసారి లైవ్లోకి వెళ్ళి, లైవ్ అంతా కాదు, జస్ట్ మార్నింగ్ నేను ఇచ్చిన లెవెల్స్ అయితే ఒకసారి చూడండి. ఓకే, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మార్నింగ్ లెవెల్స్ చూపిస్తాను మీకు. నేను మనం ఏం తీసుకున్నామంటే, ఓకే, లెవెల్స్ ఈ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది మీకు. ఈ లెవెల్ ఇవ్వడం జరిగింది. సో మార్నింగ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత నేను ఒక లెవెల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ఓకే, లైవ్లో అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి రేపటి నుండి. ఎప్పుడైతే ఇక్కడ ఒక లెవెల్ అయితే ఇచ్చానో, సో ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ టచ్ చేసిందో, ఎక్కడి నుంచి మన టార్గెట్, అల్టిమేట్ టార్గెట్ ఈ రోజు హై హై ఉంది కదా, అక్కడ వరకు మన టార్గెట్ అనుకున్నాం. మార్నింగే ఒకటే ట్రేడ్ అనుకున్నాం మనం. సో మార్కెట్ ఏం చేసిందంటే, మార్నింగ్ మనకి ఎప్పుడైతే ఈ జోన్లో టచ్ అయిందో ఇక్కడ, ఓకే, మనమైతే ట్రేడ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మార్కెట్లో ఏం జరిగింది అంటే, ఇక్కడ నుంచి ఒక 30 to 40 పాయింట్స్ ర్యాలీ జరిగింది. నార్మల్గా 250 పాయింట్స్ ర్యాలీ జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. కానీ ఇక్కడ చూడండి, 250 పాయింట్స్ ర్యాలీ జరిగింది, బట్ బ్యాంక్ నిఫ్టీలో జరిగింది. కానీ ప్రీమియమ్స్లో మాత్రం 50 to 60 పాయింట్స్ మాత్రమే ర్యాలీ జరిగింది. సో చూడండి, దాన్ని బట్టి ఎంత దారుణంగా ఉందో ఈరోజు. సో ఇక్కడ 30 to 40 పాయింట్స్ అయితే వచ్చింది. మనం అయితే బుక్ చేయలేదు. మనం కనీసం 50 పాయింట్స్ అయినా బుక్ చేద్దాం అనుకున్నాం. 50 పాయింట్స్ అయితే టార్గెట్ రాలేదు. సో వచ్చిన తర్వాత నేను కాస్ట్ చేసి వదిలేయండి అని చెప్పాను. అది కాస్ట్ ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. దాని తర్వాత 11:30 తర్వాత నేను ఏ ట్రేడ్ చేయొద్దని చెప్పాను. ఓకే, 11:30కే బుక్ చేసేసుకోండి, ఎంత ఉంటే అంత. లేదు అంటే రిస్క్ చేద్దాం అనుకుంటే కాస్ట్ చేసి వదిలేయండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మనం 1:30 వరకు ఏ ట్రేడ్ ప్లాన్ చేయకుండా చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత మనం ఎక్కడైతే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. చూపిస్తాను మీకు ఇప్పుడు ఆ ట్రేడ్. ఓకే, మీకు ఆ ట్రేడ్ అయితే చూపిస్తాను. వెయిట్ ఆ ట్రేడ్ చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ అయితే చూడండి ఒకసారి. ఎంట్రీ స్టాప్ లాస్ టార్గెట్ చూడండి ఒకసారి. ఓకే, చూసారు కదా, ఎంట్రీ స్టాప్ లాస్ టార్గెట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నేను ఏం చెప్పాను అంటే, ఇక్కడ ఫస్ట్ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ అనేది ఫస్ట్ టార్గెట్, ఈ స్వింగ్ అనేది సెకండ్ టార్గెట్, అల్టిమేట్ టార్గెట్ ఇది అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మార్కెట్ ఎక్కడి నుంచి ఫస్ట్ స్వింగ్ టచ్ చేసినప్పటికీ మనకి 98 పాయింట్స్ ర్యాలీ అయితే జరిగింది. నియర్లీ 100 పాయింట్స్ అయితే ర్యాలీ జరిగింది. బుక్ చేసేసుకోమని చెప్పడం అయితే జరిగింది. బుక్ చేసేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ రీట్రేస్మెంట్లో ఎంట్రీ తీసుకుందామని చెప్పాను. మళ్ళీ రీట్రేస్మెంట్లో ఇంకొక ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇంకొక ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఒకసారి ఈ ట్రేడ్ చూడండి. నేను ఏం చెప్పాను మీకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాను కదా. సో ఫస్ట్ టార్గెట్ అయితే ఇక్కడ అయిపోయింది. సో 100 పాయింట్స్ అయితే బుక్ చేసేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఈ జోన్ కదా, ఇక్కడ నుంచి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, చూడండి, చూసారు కదా, ఈ రీట్రేస్మెంట్లో బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడి నుంచి జస్ట్ 2-3 క్యాండిల్స్లో మళ్ళీ మనకి 100 పాయింట్స్ అయితే ర్యాలీ అయితే జరిగింది. అండ్ ఈ 100 పాయింట్స్ కూడా బుక్ చేసుకోమని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ 3 అయిపోయింది కదా, 3 అయిపోయిన తర్వాత ఏ ట్రేడ్ మనం ప్లాన్ చేయం కాబట్టి, ఓకే, ఇది ఎంత మూవ్ అయినా మనకు అనవసరం. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో జరిగింది. ఇంకా మార్కెట్ అవ్వలేదు. మార్కెట్ అవ్వకముందు వీడియో చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది నాకు, అందుకే చేసి అప్లోడ్ చేద్దాం కదా అని చెప్పి. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ నుంచి 3 అయిపోయిన తర్వాత మనకి ఎంత మూమెంట్ వెళ్ళి, ఆల్రెడీ అప్పటికి మనం ట్రేడ్ తీసేసుకుని ఉంటే ఓకే, కానీ ఫ్రెష్ ట్రేడ్ అనేది 3 తర్వాత మనం ప్లాన్ చెయ్యం. ఓకే, ఇక్కడ అయిపోయింది కదా బ్యాంక్ నిఫ్టీలో. ఈ రోజు వచ్చి మార్నింగ్ ఒకే ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఒకవేళ కాస్ట్ కాకుండా స్టాప్ లాస్ ఇచ్చేద్దామని వదిలేస్తే చాలా మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసి ఉండేవాళ్ళు. కాకపోతే నేను కాస్ట్కే చేసిండి అని చెప్పాను కాబట్టి, సో ఇక్కడ ఒక 2 ట్రేడ్స్ అయితే మనకి మంచిగా రావడం జరిగింది. 100 పాయింట్స్, ఇక్కడ 100 పాయింట్స్. బట్ నిఫ్టీలో అలా కాదు. నిఫ్టీలో నేను మార్నింగే చెప్పాను. మార్నింగ్ ఒకే ఒక ట్రేడ్ మార్నింగ్ నిఫ్టీలో ఇక్కడే చెప్పడం జరిగింది. నిఫ్టీలో ఓకే, ఎందుకు ఇచ్చానో కూడా ఒకసారి చెప్తాను. ఎందుకు ఇచ్చానంటే, ఇక్కడ గోల్డెన్ లెవెల్ దగ్గర, ఓకే, మనకి గోల్డెన్ లెవెల్ దగ్గర ఇదైతే రిజెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇక్కడే మనం ఎంట్రీ ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి డే హై అనేది మనకి అల్టిమేట్ టార్గెట్. సో మన టార్గెట్ అయిపోయింది కూడా. ఒకసారి మీకు చూపిస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్. ఓకే, జస్ట్ వెయిట్, చూపిస్తాను. అది 50 కదా,
వెయిట్ అని అడిగితే ఇక్కడ నిఫ్టీ చూడండి ఒకసారి. నేను ఒకే ఒక ట్రేడ్, ఇది రీట్రేస్మెంట్లో ట్రేడ్. ఓకే, నేను ఏం చెప్పానంటే ఇక్కడ మార్కెట్ ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడికి మార్చేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. స్టాప్ లాస్ ఇక్కడికి మార్చేసుకోండి, ఇదిగో మార్చేసుకోండి అని చెప్పడం జరిగింది. వెయిట్, క్రాస్ అయిపోయింది నిఫ్టీలో, చూపిస్తాను. వెయిట్, నుంచి చూడండి. ఓకే, మీరు చూడండి. నేను అయిపోయిన తర్వాత ఇలా నిఫ్టీ కనిపించట్లేదు. అదే ఓకే, మనం అయితే ఫస్ట్ అయితే ఇక్కడే ట్రేడ్ తీసుకోవడం జరిగింది. మీరు తర్వాత చూడండి, ఓపికగా చూడండి, లైవ్ స్ట్రీమ్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నేనైతే ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయడం జరిగింది. ప్లాన్ చేసిన తర్వాత ఒకే ఒక ఎంట్రీ ఇక్కడ నుంచి ఇదే డే హై. ఇక్కడ ఏం జరిగిందంటే నిఫ్టీ అనేది బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ మంచి సెల్లింగ్ అయితే వచ్చింది కదా. చూడండి, సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ బయింగ్ జరిగింది, సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ బయింగ్ జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో అలా జరగలేదు. బ్యాంక్ నిఫ్టీలో డైరెక్ట్ మొత్తం అంతా సెల్లింగే వచ్చింది. సో అందువల్ల నిఫ్టీ ఏమో మంచి ర్యాలీ అయితే జరిగింది. కానీ బ్యాంక్ నిఫ్టీలో 250 పాయింట్స్ ర్యాలీ జరిగితే మనకి 50 పాయింట్స్ ప్రీమియంలో 50 పాయింట్సే పెరిగింది. ఓకే, మన ఈరోజు నిఫ్టీలో అయితే మనకి అల్టిమేట్ టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. మార్నింగ్ తీసుకున్న వాళ్ళకి ఒకే ఒక ట్రేడ్. ఒకవేళ స్టాప్ లాస్ మార్చేసుకున్న వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సో నో ప్రాబ్లం, ఒకే ఒక ట్రేడ్ మన అల్టిమేట్ టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. సో నిఫ్టీలో చూసుకున్నట్లయితే మనకు మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. మార్నింగ్ మనం తీసుకుంది ఇక్కడ ట్రేడ్. ఓకే, ఇక్కడ తీసుకుంటే నిఫ్టీలో ఒకే ట్రేడ్ 120 పాయింట్స్ వచ్చింది. 120 పాయింట్స్. ఓకే, 120 పాయింట్స్ అయితే రావడం జరిగింది నిఫ్టీలో. ఓకే, ఈరోజు నిఫ్టీలో ఒకే ఒక ట్రేడ్ జరిగింది. నేను ఏం చెప్పాను అంటే ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ తీసుకోండి అని చెప్పాను. తర్వాత నేను ఏ ట్రేడ్ ప్లాన్ చేయలేదు. ఇంక నిఫ్టీలో ఒకే ఒక ట్రేడ్ కదా, అలా వదిలేయడం జరిగింది. నెక్స్ట్ అదే బ్యాంక్ నిఫ్టీలో అయితే మటుకు ఫస్ట్ ట్రేడ్ కాస్ట్ అయింది. నెక్స్ట్ 2 ట్రేడ్స్ అయితే 100 పాయింట్స్ అయితే ర్యాలీ జరిగింది. సో మీరు కూడా మాతో ఇలా లైవ్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే మనమైతే రోజు లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే అప్డేట్స్ మనం డైలీ ఈవినింగ్ అయితే మనం మార్కెట్ లెవెల్స్ అనేవి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. రేపటి మార్కెట్ లెవెల్స్ అనేవి ఈరోజు నైట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డైలీ మార్నింగ్ అయితే 9కి మన లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. 9 to 3:30 వరకు మన లైవ్ స్ట్రీమ్ అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ నా వ్యూ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఎలా చెప్తాను అంటే ఇక్కడ నుంచి ఓకే ఈ జోన్ ఇలా గీసి ఓకే ఇక్కడ నుంచి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది అంటాను. ఓకే, ఇక్కడ నుంచి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మీకు స్టాప్ లాస్, ఎంట్రీ, ఎగ్జిట్ ఇలా చూపిస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఇలా. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాతో కలిసి లైవ్లో ట్రేడ్ చేయాలనుకుంటే లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నోటిఫికేషన్స్ అనేవి ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.